భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పొన్నం. రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల తెగువ పోరాట స్ఫూర్తిని దొడ్డి కొమరయ్య ప్రపంచానికి చాటి చెప్పారన్నారు మంత్రి పొన్నం. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారికంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.